ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బి కోడూరు మండలం మున్నెల్లి పంచాయతీలోని రాజుపాలెం గ్రామంలో ఉండే నిరుపేదలు అయిన ఎస్సీ మాదిగ గ్రామస్తులకు భూముల విషయంలో ప్రభుత్వం మోసం చేసింది. వివరాలకు వెళ్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో మున్నెల్లి పొలంలో ఉండే సర్వే నంబర్ 38 మరియు 290/6లలో 34 మందికి DKT భూమి పట్టాలిచ్చారు. కానీ ఇంతవరకు అవి సబ్ డివిజన్ కాలేదు అని ఆ పట్టాదారులు వాపోతున్నారు. తహసీల్దార్ మరియు RDO దగ్గరకు మరియు MRO దగ్గరకు ఎన్నిసార్లు పోయినా మా భూముల పరిష్కారాలు కాలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది అధికారులు మారినా కూడా మా బ్రతుకులు మారలేదు. మా భూములు మాకు చూపిస్తే మేము వ్యవసాయం చేసుకొని జీవనోపాధి చేసుకొని జీవిస్తామని బాధితులు వాపోతున్నారు. మేము ఎప్పటిలాగానే మా భూములలో ఉపాధి పని వచ్చి ఉంటే మేము మాకు ఇచ్చిన భూములలో ఉపాధి పని చేసుకుంటూ జీవించగలము. కానీ 2 సంవత్సరాల నుండి ఉపాధి పని కూడా అక్కడ చేయడం లేదు కనుక మేము కలెక్టర్కు స్పందన అర్జీ ద్వారా పెట్టగా అక్కడికి డిప్యూటీ తహసీల్దార్ వచ్చి ఈ భూములు మీ పేరు మీద లేవు, మీవి కావు, మిమ్మల్ని ఎవరో మోసం చేశారని డిప్యూటీ MRO అన్నారు. మా భూముల దగ్గర వచ్చి సర్వే నెంబర్ చూసి మాకు విషయం తెలిపాడు. కానీ మా భూములు ఆన్లైన్లోకి ఎక్కాయి, మాకు రైతు భరోసా పడుతోంది అని గ్రామస్తులు వాపోతున్నారు. అయినా ఆ భూములు మీవి కావు అని డిప్యూటీ తహసీల్దార్ మాకు చెప్పాడు. దయచేసి మా భూములు మాకు చూపించదలసినగా అధికారులను కోరుతున్నాము. HR9 న్యూస్ ఏపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బారాయుడు. ఓకే కాదు, ఇచ్చేంతవరకు ఓకే కాదు కాబట్టి వీళ్ళు మాట్లాడి కలెక్టర్ పెట్టేసి జరిగింది పరిస్థితి అని చెప్పి ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే మళ్ళీ ఇస్తారు. అట్లా అంతే. ఇది కొత్తగా 2010లో తీసినారు, వెబ్లాండ్ ద్వారా తీసి చేసినారు. కరెక్ట్. అర్జెంట్ అప్పుడు ఇచ్చింటాడు ఆయన చెప్పినట్టు అని మీటింగ్లో ఇచ్చేసింటారు. ఈయన ఎవరు అప్పుడు MRO? మధురవాణి మేడమేనా? 2017 డిసెంబర్లో కరెక్ట్గా ఎలక్షన్ ఉండే 2 ఏళ్ళు ఇదంతా. ఇది ఎవరో మీకు మోసం చేశారు VR అనుకోండి. మీరు ఎట్లా తీసుకుంటారు బాగా VR? నేను చెప్తాను చూడండి మీ అందరికీ. ఒక అప్పుడు కర్ణాలు ఎవరున్నారు చూడండి, వాళ్ళు ఏదో ఇచ్చారు కదా, అప్పుడు నుంచి ఎందుకు చేసుకోలేదు మీరు? అలాగే అవసరం లేదు. ఇప్పుడు నీకు పట్టా ఇచ్చాను నువ్వు ధైర్యంతో వీళ్ళకి సబ్ డివిజన్ కూడా రాసినారు, దీంట్లో చూసుకొని చేసుకుని మీకు ఈ ప్రాబ్లం ఉండేది. అవన్నీ తీసుకురండి, ఎలిజిబుల్ ప్రకారం అయితే చేస్తాము. రండి, ఎలిజిబుల్ అయితే చేస్తాం. హౌసింగ్ అయినా అసైన్మెంట్ అయినా కరెక్ట్గా మన దగ్గర ఉంటే ఎలిజిబుల్ ప్రకారం చూస్తాం. ఒకవేళ ఎంటర్ చేయకపోయినా అసైన్మెంట్ జరుగుతుంది, అప్పుడు వీళ్ళు ఎవరెవరో ఎలిజిబుల్ ఉన్నారో చేస్తాం. దాని ప్రకారం ఎలిజిబుల్ ఉంటేనే చేస్తాం. ముందే మళ్ళీ తీసుకురండి అవన్నీ కలెక్టర్ సార్ నీట్గా అసైన్మెంట్లు ఇచ్చినారు. నేను కాదండి, కానీ వాళ్ళు ఇచ్చిన పట్టా మాత్రం ఒరిజినల్ కాదు. అది ఆ పటాలన్నీ నువ్వు కంప్యూటర్ కార్డు గుర్తు సార్, ఆన్లైన్ అయినవి కూడా ఉన్నాయి. నేను అదే వచ్చింది పేపర్ నీ అసైన్మెంట్ రిజిస్టర్ చూస్తాం, ఎవరు ఇచ్చినారు దాని ప్రకారం పెడతాం. లెటర్ పెట్టి ఇలా అసైన్మెంట్ ఇచ్చినారు, ఆన్లైన్లో ఉన్నారు, తీసుకున్నారని చెప్పి లెటర్ పెట్టి కలెక్టర్ సార్ పెడతాం. నేను మాట్లాడేది వినండి, నీ భూమి కాదని చెప్పినారా, నీకు అసైన్మెంట్ ఇచ్చినారు కదా, కానీ ఇది మాత్రము ఇంకొకటి ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి సార్ మీరు చూడండి ఒకసారి అని చెప్పిన అంతేనే. అసైన్మెంట్ ఏదైనా కరెక్ట్ ఏదైనా ఉంటే చెప్తాం అంతేనే. ఈ పట్టా మాత్రం ఇచ్చినారు, మీకు అసైన్మెంట్ ఇచ్చిన రిజిస్టర్లో ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి, దాని వల్ల మేము పంపిస్తాం. అంతే. మీరు వచ్చి నేను చెప్పిన ఎవరైనా ఏ చెప్పారు సార్, అది అట్టల ఫ్యాక్టరీ కూడా కావాలని ఎవరు గోవిరెడ్డి MH గారు వచ్చి దాన్ని చేయాలనుకుంటే కూడా శ్రీకోట మండలం రాజుపాలెం అర్జునవాడ మాదిగలమైన మేము 2005లో మాకు భూములు ఇవ్వడం జరిగింది అస్సాం కమిటీలో. అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో
మాకు ఒక్కొక్కరికి వచ్చేసి 1 ఎకరా చొప్పున ఇచ్చినారు. కానీ దాని అయినా కానీ ఈ పొద్దుటికైనా మాకు కులిసి ఇదయ్యా మీకు ఇక్కడ పలానా చోట ఉంది, ఈ భూమి మీరు తీసుకోండి, చదువును చేసుకోండి అని చెప్పిన దాఖలాలు లేవు. మేమైతే అప్పటి నుండి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాము. ఆన్లైన్లో భూములు ఉన్నాయి, కానీ ఈ పొద్దుటికి ఒకరు కూడా వచ్చి మాకు స్పందించిన వాళ్ళు లేరు. కాబట్టి దయచేసి మా భూములు ఎక్కడున్నా అదే సర్వేర్ గారిని, ఆ ఎంఆర్ఓ గారికి దయచేసి కలెక్టర్ సార్ గారు దయచేసి మాకు పంపించి మా భూములు మాకు ఎక్కడున్నా చూపించాలని కోరుకుంటున్నాం సార్. కడప జిల్లా బీకోడూరు మండలం మున్నిల్లి పంచాయతీ రాసుపాలెం గ్రామంలో ఉండే ఎస్సీలకు 2005లో డీపారాలు పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. దాన్ని సబ్ డివిజన్ చేయకుండా డీపారాలు పాస్బుక్లు అయితే ఇచ్చినారు, కానీ దాన్ని సబ్ డివిజన్ చేసి ఎవరి పొలమో వాళ్ళకని కూడా ఇచ్చినింటే వాళ్ళు దాన్ని ఏదన్నా ఉపయోగపెట్టుకునే దానికి అవకాశం ఉండేది. కాబట్టి అప్పుటాంటి కూడా అధికారుల దగ్గరికి వచ్చి మాకు పొలం సబ్ డివిజన్ చేసి ఇవ్వండి సార్ అని కుయోమూరు అని మొత్తుకున్నా కూడా అధికారులు పలకకుండా తాత్కాలికంగా దాన్ని అతనే పెట్టడం జరిగింది. ఆ గ్రామస్తులు అందరూ కూడా ఉపాధి హామీలు ఆ కంప కొట్టుకోవడము, ఆ కంప తొలగించుకోవడము, ఆ పని చేసుకుంటుండే వాళ్ళు. ఏ వచ్చినా ఎంఆర్ఓ ప్రతి ఒక్కరు కూడా వచ్చి దాన్ని స్పందించి వాళ్లకు సబ్ డివిజన్ చేసి ఇవ్వడం అయితే పాపన పోలేదు. కాబట్టి మేము పోయి అడిగినా కూడా ఏదో తాత్కాలికంగా అదే ఏదో చెప్పి అవసరం పై అని చెప్పడమే జరిగింది. కానీ ఎంఆర్ఓ గారిని, విఆర్ఓ గారిని, సెక్రటరీ అందరినీ కూడా అడగడం జరిగింది. వాళ్ళు వచ్చి చూపించడం వాళ్ళకు జరగలేదు కనుక వాళ్ళు ఇప్పటికి కూడా చింటు భూమి లేనటువంటి వాళ్ళు నిరుపేదకులు, వాళ్లకు తగిన న్యాయం చేయాలని ఇప్పటికైనా స్పందించి కలెక్టర్ గారు అందరూ కూడా వచ్చి, ఆర్డీఓ గారు అందరూ వచ్చి వాళ్ళని గుర్తించి వాళ్ళకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. కాబట్టి వచ్చిన అధికారులు కూడా ఏం చెప్తారంటే అయి లేవయ్యా, ఇది లేవయ్యా అని వాళ్ళను భయాందోళనగా చేసి ఏం తెలియని వాళ్ళు వాళ్ళని ఆ విధంగా చేయడం జరుగుతుంది. దయచేసి ఆన్లైన్ ఉంది, పాస్బుక్లు ఉన్నాయి, డీపారాలు ఉన్నాయి, వాళ్ళకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను.